నమస్తే, నేను మీ హరిత. టీనేజ్ నుంచే చాలామంది అమ్మాయిలు పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలేంటి? మనం తీసుకునే డైట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చా? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ద ప్యూర్ ప్లెజర్ డైటీషియన్ వెన్నెల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలామంది అమ్మాయిలు అంటే 100లో దాదాపు 20% పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్టు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఈ ప్రాబ్లం ఇంతగా అమ్మాయిల్లో పెరగడానికి కారణాలేంటి? అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అమ్మాయిల్లో మనం చూస్తుంటే ఇవాళ రేపు వాళ్ళకి ఎక్కువ స్కూల్స్కి వెళ్ళడము, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం అలా జరుగుతుంది. అంటే వాళ్ళు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది వాళ్ళకి. అండ్ ప్యారలల్గా ఎక్కువ కాంపిటీషన్ కూడా స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఉమెన్లో కానీ గర్ల్స్లో కానీ టీన్లో యూజువల్గా చూస్తుంటే మనకి చాలా ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అండ్ దానివల్ల సైకిల్ లెవెల్స్ అనేది డిస్కంటిన్యూగా రావడం కానీ డిలేడ్ పీరియడ్స్ రావడం అలా జరుగుతుంది వీళ్ళ దాంట్లో. సో ఇది గమనించాల్సిన విషయం చాలా. ఇప్పుడు మనకి ఇక్కడ పీసీఓఎస్ ఎందుకు అవగాహన లేకుండా అయిపోతుంది. కొన్ని మారుమూల ప్రాంతంలో కూడా చూస్తుంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన ఉండట్లేదు. పిల్లలు ఏజ్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకి తెలియట్లేదు. డిలేడ్ పీరియడ్స్ అయినా కూడా వాళ్ళు పేరెంట్స్తో షేర్ చేసుకోకపోవడం అది ఒక నెగిటివిటీకి దారితీస్తుంది వాళ్ళకి. అండ్ ఇది అవగాహన రావాలనేసి మేము దీనిపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. పీసీఓడి, పీసీఓఎస్ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అసలు? పీసీఓఎస్ వచ్చేసి మనకి అది ఒక సిండ్రోమ్ లాగా చూస్తాము. పీసీఓడి వచ్చేసి మనకి డిసీజ్ లాగా చూస్తాము. సో ఇది డిఫరెన్స్ అంతగా ఏముండదు. రెండు యూజువల్గా సేమ్గా తీసుకోవచ్చు. కానీ డిసీజ్ వచ్చేసి మనకేంటంటే దీంట్లో మెడికల్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. అంటే ఇది పీసీఓడి క్యాన్సర్కి కూడా రిలేటెడ్ చేస్తుంది. పీసీఓడి సో ఓవేరియన్ సిస్ట్ కానీ ఇది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట పీసీఓడిలో. బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవ్వడము ఇదంతా ట్యూబ్లో. ఒకవేళ ఒక ఉమెన్ కానీ ప్రెగ్నెంట్తో ఉంటే కనుక తనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్స్ అక్కడ ఉంటుంది. కానీ తనకి రూల్ అవుట్ చేసుకోకుండా, బిఫోర్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోకుండా ఉంటే కనుక ఇది కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. అంటే అమ్మాయిల్లో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్సేనా పీసీఓడిని మనం గుర్తుపట్టేయడానికి? హై రేంజ్లో మనం చూస్తే కనుక ఇరెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. లైక్ కాంప్లికేషన్స్ ఏంటంటే యూజువల్గా మనకి ఫేస్ పైన యాక్నీ రావడం జరుగుతుంది, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ లైక్ హిర్టిజం అంటాము. హిర్టిజం ఏంటంటే అది మెయిన్ హార్మోనల్ గ్రోత్ వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అదే హిర్టిజం రావడం అదంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ దాంట్లో. అంటే హెయిర్ గ్రోత్ ఫేస్ పైన ఎక్కువ ఉన్నా కూడా ఇది పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తుంది. అవును. అంటే ఏంటండి, అంటే దీనికి మనం తీసుకునే డైట్ కారణమా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి? ఎగ్జాక్ట్లీ, డైట్ కారణం అవుతుంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అవ్వాలి వాళ్ళ దాంట్లో. ఇప్పుడు లైఫ్ చేంజెస్ ఎలా అంటే లైక్ ఒకటే ప్యాటర్న్లో వెళ్ళకుండా జనరల్గా లైఫ్ చేంజెస్ ప్యాటర్న్స్ ఏముంటాయి, మనకి రెగ్యులర్ డైట్ తీసుకోవాలి. ప్రాపర్గా షెడ్యూల్ చేసిన డైట్ అనేది ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ దగ్గర వెళ్ళి ఆ డైట్ వాళ్ళు ఎలా ప్రిస్క్రైబ్ చేశారు, క్యాలరీస్ ఎలా ఉంది ఏంటి అని అన్నీ చెక్ చేసుకొని మనం డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కొన్ని చేంజెస్ అవుతూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ తినడం కానీ ఇవన్నీ మానేసి ఎక్కువ కొంచెం హై హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే చాలా బెటర్. అంటే ప్రాబ్లం రాకముందే తీసుకోవాల్సిన డైట్ ఏమన్నా ఉందా? ఆ డైట్ కంటిన్యూ చేయడం వల్ల ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టవచ్చా? డెఫినెట్లీ అరికట్టవచ్చు. డైట్ ద్వారా మనం క్యాలరీస్ డైట్ అనేది కస్టమైజ్డ్ డైట్ చేసుకొని, జనరల్గా కస్టమైజ్డ్ డైటే కాకుండా నార్మల్గా కొన్ని టిప్స్ ఫాలో అయిపోయినా మనకి డైట్లో కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. ఈ 2 టైప్స్ ఉంటాయి మనకి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనకి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అది స్లోగా బ్లడ్ స్ట్రీమ్కి మనకి పాస్ చేస్తుంది. కానీ ఈ సింపుల్ కార్బ్స్ ఏంటంటే చాలా మెస్ చేసేస్తుంది మన బాడీలో. అంటే లైక్ వైట్ షుగర్ తీసుకోవడం వల్ల, వైట్ మైదా,
వైట్ రైస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పైకప్ చేస్తుంది అనమాట. మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది స్పైకప్ చేసేస్తుంది ఫాస్ట్గా. సో అది మంచిది కాదు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి అస్సలు మంచిది కాదు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే కొంచెం మంచిగా కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బెటర్. ద ప్యూర్ ప్లేజర్ మెయిన్ ఏంటండి? అసలు ఎందుకు ఈ ఒక సంస్థను స్థాపించవలసి వచ్చింది? ఏంటి ఓన్లీ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ను నుంచి అమ్మాయిల్ని మహిళల్ని బయటపడేందుకే ఇది పెట్టారా? తెలుసుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మెయిన్ మా ఫోకస్ ఏంటంటే ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఇది అవుతున్నారు. ఎలా దీన్ని బయట ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు పీసీఓఎస్ అంటే వెరీ కామన్గా అవ్వడం అది కాదు, లైక్ ఇది వేరే దానికి కూడా దారి తీస్తుంది అనమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇప్పుడు వస్తుంది మనకి. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవన్నీ అరికట్టడానికి మెయిన్ మేము ఇప్పుడు వచ్చాము. మీ ముందుకి వచ్చి మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మేము సహాయం చేద్దామని కోరుకుంటున్నాము. అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, ఒబేసిటీ ప్రాబ్లం వస్తుంది పీసీఓడి వల్ల, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ను లేడీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎలా, అంటే మీ డైట్ ప్లాను మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు ఎలా ఇస్తారు? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేది? మాది అప్రోచ్ అవ్వడానికైతే మేము స్క్రీన్ పైన మా నెంబర్ పెడతాము. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ డైట్ వచ్చేసి మేము వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చూసుకుంటాము. కస్టమైజ్డ్ డైట్ వాళ్ళకి ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఒబేసిటీ అన్నారు మీరు ఇంతకుముందు. ఒబేసిటీ వచ్చేసి వాళ్ళకి ఒకవేళ హై వెయిట్, ఎక్కువ వెయిట్ మోర్ దెన్ 70 వస్తున్నారు, 80 అబవ్ వస్తున్నారు, కానీ అమ్మ అవ్వాలని ఉంది వాళ్ళకి. ఈ వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏంటంటే అమ్మ అవ్వలేరు. ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలా వస్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ డౌన్ చేస్తున్నాం వెయిట్ అనేది, కొంచెం నార్మల్కి తీసుకొచ్చి సో దట్ ఈజీగా నార్మల్ డెలివరీకి, న్యాచురల్ డెలివరీకి కన్సీవ్ అయ్యేలాగా చేస్తున్నాం ఇప్పుడు. డైట్ ప్లాను అంటే మీరు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారా? ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఎలా ఉంటుంది మీది? 1 మంత్కి ఒక డైట్ ఇస్తాము. సో దాంట్లో ఏంటంటే మినిమల్ చేంజెస్ ఉంటాయి. మీన్ వైల్ లైక్ మెడికల్ రిపోర్ట్స్లో ఏమైనా కొమార్బిడిటీస్ ఉంటాయి కనుక, ఏమైనా షుగర్ లెవెల్స్ కానీ లైక్ క్రియాటినిన్ లెవెల్స్ ఏమైనా హైగా ఉంటే, మెయిన్లీ ఈ పీసీఓఎస్కి పీసీఓడికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం మేము. మెయిన్ ఎల్డిఎల్, హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి చూసుకొని లివర్కి సంబంధించినవి ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా బాడీలో ఉంటే అది ఒకసారి చెక్ చేసుకుంటాము. న్యూట్రిషన్ ఫుడ్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఓన్లీ డైట్ ప్లాన్ మట్టుకే ఉంటుందా మీరు? న్యూట్రిషనల్ మేము ఫుడ్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయము, బట్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అయితే ఇస్తాం మేము. ఓకే, ప్రతి ఒక్కటి ఎవ్రీ డే చెక్ చేస్తూ ఉంటారా? అంటే 3-4 డేస్కి ఒకసారి అలా ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉంటాము పర్టికులర్ క్లయింట్తో. ఇంకా ఎక్కువ కొంచెం కామోర్బిడిటీస్ ఏమైనా ఉంటే కనుక క్లయింట్కి కానీ ఎవరైనా పేషెంట్ సివియారిటీ ఉంటే కనుక వాళ్ళని క్లోజ్గా చెక్ చేస్తూ ఉంటాము ఇంకెక్కువ. అంటే ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది మీ డైట్ ప్లాన్? ఎన్ని రోజులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది? డైట్ ప్లాన్ వచ్చేసి అట్లీస్ట్ 3 months వరకు ఫాలో అవ్వాలి వాళ్ళు. 3 months ఫాలో అవుతే రిజల్ట్ కనిపిస్తుంది. రిజల్ట్ 100% ఉంది. పీసీఓడి అనేది దీర్ఘకాలిక సమస్యలా చెప్తారు. అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కానీ పూర్తిగా నివారించలేము అని చెప్తారు. అంటే కంట్రోల్లో ఉంచే శక్తి డైట్ కుందా? ఉంది. అండ్ 3 months ఒకవేళ పర్టికులర్గా ఫాలో అయితే కనుక దాని తర్వాత బ్యాలెన్స్ డైట్కి తీసుకెళ్తున్నాను వాళ్ళని. సో బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. లైఫ్ స్టైల్ చేంజెస్, బ్యాలెన్స్డ్ డైట్ ప్లస్ మేము ఇచ్చే సప్లిమెంట్ కూడా ఉంది. చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది సప్లిమెంట్ కూడా. చాలా రిజల్ట్స్ కూడా చూస్తున్నాం మేము. సో అవి ఈ 3 కాంబినేషన్స్లో మనము డైట్ ఇది ప్లస్ సప్లిమెంట్ ఇవన్నీ కలిపి చేస్తే డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒకటి విన్నాను, ఎవ్రీ సాటర్డే ఫ్రీ వెబినార్ ఒకటి మీరు కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎవరైనా ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు అని, నిజమేనా? అవును. అంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది ప్రాసెస్ ఏం లేదు, స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, దానిపైన ఆ నెంబర్కి మీరు కనెక్ట్ అవుతే అపాయింట్మెంట్స్ కానీ కన్సల్టేషన్స్కి అయితే అపాయింట్మెంట్స్, వెబినార్కి అయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అక్కడ. సో దానికి కనెక్ట్ అయితే సరిపోతుంది ఆ నెంబర్కి. ఓకే, పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయనవసరం లేదు. డైట్ ప్లాన్తో దాన్ని పూర్తిగా నిర్మూలించకపోయినా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అవును. ఇంకొకటి ఇది కార్బోహైడ్రేట్స్ అని చెప్పాను కదా, కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మెయిన్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట మనకి ఇక్కడ. సో ఈ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనకి డైట్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సింపుల్గా చెప్తాను. నార్మల్గా మనం మార్నింగ్ పొద్దున్న లేవగానే ఇడ్లీ తినేస్తాము, దోశ తినేస్తాము, రెగ్యులర్గా ఉండే ఫుడ్. అది మెయిన్ కార్బోహైడ్రేట్.
అది తగ్గించుకొని మనం తిందాము. కానీ ఎలా? ఇప్పుడు సపోజ్ ఇడ్లీ తీసుకున్నాము. మిల్లెట్స్ ఇడ్లీ తినొచ్చు కదా! లైక్ రాగి ఇడ్లీయో లేదా ఏదో సమ్ మిల్లెట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేసి తీసుకుంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా మిల్లెట్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మిడ్ మార్నింగ్ అంటాం కదా! నెక్స్ట్ మిడ్ స్నాక్ లాగా కొంచెం సాలడ్ తీసుకోవాలి. హై రిచ్ ఫైబర్ అలా తీసుకుంటే సరిపోతుంది. హై రిచ్ ఫైబర్‌లో ఏంటి జనరల్‌గా మనకి సమ్మర్‌లో దొరికేది కీరా. కీరా ఎవరైనా తీసుకోవచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని అది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్యారలల్‌గా దాంతో పాటు ఈవినింగ్ వచ్చేసి డిన్నర్‌లో మనము జొన్న రొట్టె అంటాం కదా! జొన్న రొట్టె కానీ, పుల్కాస్ కానీ ఇలా కొంచెం జోవారీ ఇలా యాడ్ చేస్తే హెల్తీగా ఉండొచ్చు. ఒక పుల్కా కానీ లేదా 3, 4 జొన్న రొట్టెలు అలా తీసుకున్న చాలా మంచిగా అంటే ఎంత తింటున్నామన్నది కాదు, కాదు, ఎలాంటి ఫుడ్ స్మార్ట్‌గా. తీసుకుంటున్నామన్నది పాయింట్ ఇక్కడ. ఎగ్జాక్ట్‌లీ. మీ డైట్ ప్లాన్‌లో జాయిన్ అవుతే ఖచ్చితంగా హెల్తీగా తయారవుతారని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ వెన్నెల గారు. మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డైట్ ప్లాన్ వల్ల దాని నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు వెన్నెల గారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.